రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిట్యాల పోలీస్ స్టేషన్ లో అప్పు సెటిల్మెంట్ వివాదం అయితే చర్చకు దారితీసింది. వెలిమేడు గ్రామానికి చెందిన శేఖర్ ఒకరి నుంచి ₹1,00,000 అప్పుగా తీసుకుని సమయానికి చెల్లించకపోవడంతో బాధితుడు పోలీసులను అయితే ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో అప్పు వసూలు పేరుతో అయితే పోలీసులు జోక్యం చేసుకోగా డబ్బులు ఇస్తావా లేక కేసు పెట్టాలా అంటూ బెదిరింపులకైతే గురైనట్టు తెలుస్తుంది. ముఖ్యంగానైతే కానిస్టేబుల్ బెదిరింపుల ఆ వీడియోనైతే ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతుంది. ఓ వ్యక్తి దగ్గర నుంచి అయితే ముఖ్యంగా ₹1,00,000 అప్పు తీసుకున్నాడైతే అదే సమయానికి అప్పు ఇవ్వకపోవడంతో పోలీసులు అయితే ఆశ్రయించడం తెలుస్తోంది. ముఖ్యంగా అప్పు వసూలు చేసేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. హలో 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 ఎక్కడున్నా? నేను పలివేల కాడు ఉన్నా సార్, వస్తున్నా. పలివేల కాదే వాళ్ళు ఏదో పట్టుకుని పట్టుకోవాలి, ఇసుక పోతాడు వాళ్ళు. అది కొంచెం నువ్వు అదే నువ్వు ఇస్తావు ఇస్తావు చెప్పు, రాత్రి మాట చెప్పు సార్. ఇలా సార్ కే పెట్టుకొని చెప్పు, ఇస్తా అని చెప్పి ఏదో చెప్పరాదు. ఇప్పుడు నేను ఏమంటే 3 నెలలు ఫోన్ చేయను, 2 నెలలు ఫోన్ చేయను నేను. అది పోయి వస్తాను రాలే, మా ఇంటికి వచ్చి అయ్యారు నువ్వు వస్తారా రేపు మా పట్టున్నావు. పైసలు రాలే సార్ నా దగ్గర. చెప్పు ఆ మాట సార్ వచ్చి పైసలు రాలే, వస్తే అని ఇస్తా. వాళ్ళ బండి అమ్మలేదు. ఇగో బండి అమ్ముకుంటా ఇక్కడ మంచి పెట్టుకో, కానీ నువ్వు డబ్బులు ఇచ్చి శశిగా మాట చెప్పు. వచ్చిరా ఇక్కడ ఊర్లో వస్తున్నాం, ఊర్లో మీ దగ్గర మేము. పైసలు రాలే సార్, పైసలు వస్తే నేను ఇస్తాను. పైసలు నువ్వు వచ్చి శశిగా మాడేపు, సార్తో మాడేపు, వచ్చి సార్తో మాడేపు. సార్ నాకు డబ్బులు పేపర్ రాసి సార్ దగ్గర ఎక్కడ నువ్వు సార్? సరే వస్తా. ఎప్పుడు వస్తావు? వస్తున్నా సార్. పలవెల నుంచి వస్తున్నా. నువ్వుగా నాలుగు చెప్తున్నా, నేను చెప్తున్నా నాకు ఓపు ఉండదు. నిన్న వచ్చి 4 గంటలు ఇంట్లో వచ్చి వేసుకొని చెప్తున్నా పక్క జీవో వచ్చి 4 గంటలు వేసుకెళ్తాం. దాని ఏమంటే ఏమో చెప్తున్నా, నువ్వు రాని గంట సేపు రాలేదనుకో, నువ్వు 4 గంటలు ఎక్కువ ఊర్లో ఎంక్వైరీ పెడతా, ఎంక్వైరీ పెట్టి నువ్వు రాని చక్క వేసుకొని చెప్తున్నా. నాకు చెప్తున్నా నువ్వు మర్యాద కాపాడుకో. పైసలు లేవు సార్ నా దగ్గర, రాలేదు. ఆ మాట సార్ వేసుకొని చెప్ప మాట వచ్చి పూజ మాడి పెద్దగా చెప్పు డబ్బులు అని చెప్పి. హలో సార్, పైసలకే పోతున్నా సార్. పైసలు తెస్తా. ఈ పైసలు కావాలి, పైసలు పోసినామంటే పైసలు తీసుకుంటున్నా అర్థం కదా నాకు. నువ్వు పోసి ఎస్ఆర్ చెప్పమంటే సరేలే. ఇంకా నాకు ఇంకా ఎట్లా చేయాలో ఎస్ఆర్ గట్టి చెప్పిండు. ఇంకా నువ్వు ఇక నిన్న వస్తాను రాలి, పొద్దు ఇంటికి వచ్చిన ఇప్పుడు ఉండేటప్పుడు వెళ్ళిపోయినావు సార్. ఏం సార్ సంతరా అయింది నన్ను? చంపేదే ఉంది వచ్చి అరే పేట రాసా పేపర్ రాసారా నువ్వు? అసలు పైసలు తీసుకున్నా ఇస్తా సార్. వస్తే కానీ పంపిణీ వచ్చి సార్ నాకు ఎంత కేజీ అంటే కేజీ లేదంటే ఇస్తాను సార్. దేనికి సార్? నేను ఏమన్నా దొంగతనంగా తీసుకున్నా సార్ అలా కాడ పైసలు? శేఖరు అది తెలుగు మాటలు అందరూ అది తెలియదా సార్? నేను ఏమన్నా దొంగతనం తీసుకున్నా, కాగితం రాసి ఇచ్చిన. మీరు బార్ వచ్చి సార్ మీరు ఒకటి అర్థం చేసుకోరి, ఇవాళ 10,000 అడిగితే ఊళ్ళో ఉడతలేవు నాకు పుట్టగతి. మీరు వచ్చి హల్చల్ చేసి నా ఇంటికాడ ఏంది సార్? వాళ్ళు మీరు ₹1,00,000 ఇచ్చి ఇప్పుడు 10 లక్షలు అప్పున్నా, ఇంకా 10 లక్షలు అప్పున్నా. మరి ఏంది సార్ ఇది? ఏం బాధ నాకు ఇది? నేను వచ్చి ఎస్ఐ కలిసి బాబు సాయి చెప్పి మాట చెప్పేలా చెప్పినా. ఎక్కడ సార్ మీరు ఇంటికి వచ్చి పోతుంటే నాకు ఎన్ని లక్షలు అప్పు ఉండు ఏం కథ అని వాళ్ళు ఇచ్చింది ₹1,00,000 ఇంత హల్చల్ చేస్తురేంది మీరు? అన్నవా నీకు ఆ జ్ఞానం ఉంటే నువ్వు ఎస్ఐ వచ్చి ఏంది సార్ మీరు ఇట్లా? నాకు వెళ్ళాయి సార్ అని బండి ఆడ బండి తెచ్చి ఆడ పెట్టుకున్నా, అమ్ముకుంటానికి బండి అమ్ముతానికి అది పోతలేదు. నా బాధ నాకుంది. ఊళ్ళో ఒక 10,000 మొన్ననే పోలీసులు వచ్చిరని ఇట్లా ఏంది సార్ నన్ను? బాబు శేఖరు సార్ నేను చెప్పేది నువ్వు 1,00,000 తీసుకున్నావా, 5,000 తీసుకున్నావా, 10,000 తీసుకున్నావా తర్వాత, కానీ నిన్ను పోలీసులు ఒకసారి రమ్మన్నారు కదా స్టేషన్ కి. నీ ఇంటికి 2 సార్లు వచ్చిపోయారు కదా. నువ్వు ఒక మాట వచ్చి సార్ నాకు ఇది సమస్య, నేను ఇప్పుడు ఇస్తాను, లేదు నేను ఆయనకి ఇచ్చేది ఉంది, లేదు ఒక మాట నేను లేదు సార్ నా వల్ల అవుతుంది కాదు. నువ్వు వచ్చి పోలీసులు నిన్ను రమ్మన్నప్పుడు వచ్చి ఒక మాట చెప్పాలి కదా బ్రదర్, చెప్పాలా? చెప్తా సార్, నేను చెప్తానికే వచ్చిన స్టేషన్ కి వచ్చిన. ఎప్పుడు వచ్చిన కాగితం రాసి ఇచ్చిన కదా సార్. అప్పుడు అది ఎప్పుడు 3 నెలల కిందనో 2 నెలల కిందనో అయిపోయింది కాదు సార్. ఇట్లా ఇంటికి వచ్చిపోతుంటే నాకు ఒక మాట, మేము వారం రోజులకి మేము తిరుగుతున్నాం కదా, నువ్వు కనీసం ఎందుకు సార్ మీరు ఇట్లా 10 సార్లు వస్తే నా ఇజ్జత్ పోతలేదు సార్ ఊళ్ళో? అదే అంటున్నా బ్రదర్, నీ ఇజ్జత్ పోకుండా ఉండాలి, నువ్వు మంచిగా నువ్వు బిజినెస్ చేసుకోవాలి, నువ్వు హ్యాపీగా ఉండు. వద్దు సార్, నేను బతుకుడు ముచ్చడం మంచిగా లేదు.
రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్న ఓ వ్యక్తి దగ్గర ₹1,00,000 అప్పు తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా చిట్యాల పోలీస్ స్టేషన్ లో అయితే ఒక ఆడియోను అయితే వైరల్ గా మారింది. అప్పు వసూలు చేసేందుకైతే పోలీసులు అయితే రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే ముఖ్యంగా డబ్బులు ఇస్తావా లేదా కేసు పెట్టాలంటూ కూడా పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా వ్యక్తి అయితే ఆరోపిస్తున్నాడు. ముఖ్యంగానైతే కానిస్టేబుల్ బెదిరింపుల ఆడియో అయితే ప్రస్తుతానికైతే కలకలం రేపుతుంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఉష. నల్గొండ జిల్లాలోని చిట్టాల పిఎస్ పరిధిలో ఉన్నటువంటి గొడవ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అర్జలు లేపుతుంది. చిట్టాల పిఎస్ పరిధిలో ఉన్నటువంటి వెలిమినేడికి చెందినటువంటి శేఖర్ అనే వ్యక్తి ఒక దాఖలు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా అతన్ని అప్పు తీసుకున్న వ్యక్తిపై విచారణ చేయించడానికి పోలీసులు Thank you, Srinivas. Thanks for updates.